హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే సరదా సరదా వ్లాగ్ వచ్చేసి ఇక్కడ పెదనాన్న, నానమ్మ, బాబాయ్, పిన్ని చిన్న రిజిస్ట్రేషన్ పని ఉంటే ఇల్లంతకుంటకి వచ్చారనమాట. ఇటు సైడ్ వస్తే చాలు ఇంకా మా ఇంటికి ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాం కదా. అట్లా పొద్దున్న నుంచి బాబాయ్, పెదనాన్న, నానమ్మ వాళ్ళ గురించి ఎదురు చూస్తూ ఉన్నాం అనమాట. నానమ్మని కలవకైతే చాలా రోజులు అవుతా ఉన్నది. బాబాయ్ అయితే సస్పెన్స్లో పెట్టిండు అనమాట రావడం గురించి. అస్తమో రామోరా బిడ్డ, అస్తమో రామోరా బిడ్డ అని ఇట్లా పెండింగ్లో పెట్టిండు. నానమ్మని చూడ్డానికైనా ఇంకో రమ్మని ఖచ్చితంగా చెప్పినాం అనమాట. ఇంకో ఇక్కడ అందరం ఇట్లా సరదాగా కూర్చున్నాము బయట. హాయ్ పెద్దనాన్న. ఇంకో రాగానే కన్నయ్య కటింగ్ గురించే పెద్దనాన్న ఆశ్చర్యపోతా ఉన్నాడు. ఇంకా నువ్వు వేరే వాళ్ళతో వేరే కటింగ్ షాప్ కి పోకు కన్నయ్య, నువ్వు డాడీతోనే చేయించుకో, ఇట్లా ఎవరు చేయించుకోరు. ఇదైతే వెరైటీగా ఉన్నది, వాళ్ళైతే సరిగ్గా చేస్తారు, ఇదైతే బాగున్నది చిప్ప కటింగ్ అని అంటాడు పెద్దనాన్న. పోయిన పని అయిపోయిందా పెద్దనాన్న? సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. అయితే ఇక్కడ వచ్చేసి నానమ్మ చాలా రోజుల తర్వాత ప్రయాణం చేయడంతో నడుము పట్టి గట్టిగా బిగిస్తా ఉన్నది. ప్రయాణం ఎట్లా అనిపించింది నానమ్మ? తప్పలేదు, ఒక సంతకం అవసరం అయ్యింది. పొద్దున్నే బయలుదేరి రాచపల్లిలో పేపర్ల కోసం ఆగి ఇంత నా ఫోన్ నుంచో 4 సార్లు ఫోన్ పోయి పిన్ని ఇంకెక్క ఎంతసేపట్లో వస్తారు అని నేను రమరారి గుడి పోయి దర్శనం చేసుకొని దండం పెట్టుకొని దేవుని దర్శనం చేసుకొని అందులో ఉండిలో కానికలు పెట్టి కొబ్బరికాయలు కొట్టి దండం పెట్టుకొని వచ్చిన. అంటే ఏం కోరిక గురించి కోరిక ఏమి లేదు. అందరం రాక చాలా బిడ్డ గుడికి పోదామంటే పెద్దనాన్న అయినా బాబాయ్ అయినా పోదాం పోమని అందరం కలిసిపోయినాం. కొబ్బరికాయలు కొట్టినాం, దండం పెట్టినాం, దేవుని దర్శనం చేసుకున్నాం. అయితే వచ్చిన పని మంచిగా జరిగింది దేవుడా అని కొబ్బరికాయ కట్టొచ్చినావా నానమ్మ? లేకపోతే నా ఆరోగ్యం మంచిగా చల్లగా ఉంటుంది? ఆరోగ్యం మంచిగా కాదు గాని నా ఆరోగ్యం దేవుడు ఎట్లా ఉంచుతాడో గాని అందరు నేను ఎప్పుడు ఏ దేవుని మొక్కినా నా కుటుంబాలు చల్లగా ఉండాలి, వచ్చిన గంటలు కడదలు కాలే, అందరూ మంచిగా ఆరోగ్యంగా ఉండాలని మొక్కు తగ్గంతే. నేను మొక్కేది అది ఇక అక్కడ దాకా పోయినా దేవుణ్ణి కూడా దర్శనం చేసుకోవాలని భగవంత అందరినీ చల్లగుంచు, నా కుటుంబాలు కాపాడుతాను. ఆల్రెడీ చలికాలం చల్లగుంచు వల్ల మళ్ళీ మొక్కింది. ఫ్యామిలీ అందరికి చలి పెడుతుంది కావచ్చు. కాదు నానమ్మ, నువ్వు ఇంత అప్డేట్ వర్షన్ ఉంటావు కదా, నువ్వు మాకన్నా ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడుతుంటావు అప్పుడప్పుడు. ఇంకా వేలు ముద్ర కాకుండా సైన్ నేర్చుకోవాల్సింది. ఇక నువ్వు ఇక సైన్ నేర్చుకుంటా సాగుదారు లావుదుకోమని వేలు ముద్ర చూపించిన ఒకసారి. ఇక అది కొన్ని రోజుల దాకా కూడా పోదు కావచ్చు. ఇక ఇప్పుడు ఆరోగ్యం ఎట్లుంది నానమ్మ? ఇప్పుడు ఓకే ఉంటాను. రోజు గోళీలు మింగుడే, రోజు గోళీలు మింగుడే గట్లనే ఉంటుంది. కాకపోతే ఇంకా నయమే. బాబాయ్ పెదనాన్న నిన్ను చిన్నపిల్లలు మేము కన్నయ్యని ఎట్లా చూసుకుంటాం అంత జాగ్రత్త చూసుకుంటారు కాబట్టి ఆరోగ్యం ఎప్పటికీ మంచి. మళ్ళీ టైం టు టైం నానమ్మ టాబ్లెట్లు వేసుకుంటా ఉంటది. ఇంకో ఇక్కడ వచ్చేసి బాబాయ్ చెప్పు బాబాయ్, ఎందుకు బాబాయ్ నువ్వు అంటే ఇక్కడ కాస్త బుచ్చన్న ఓనియడు అనుకున్నావా, లేకపోతే ఆ బిడ్డకు పని పెట్టుడు ఎందుకు అనుకున్నావా? ఎందుకు బాబాయ్ నువ్వు రాను అన్నాడు ఇంత ఎన్నిసార్లు బతిని లాడించుకున్నావు నువ్వు ఈసారి? అయితే బిడ్డ పనులు ఉన్నాయి అట్లా మళ్ళీ బుచ్చన్న పోనీయాడు. అయితే 2 తీర్లుంది. ఒక వైపు నిన్ను చూసిపోవాలని ఉంది మనసులా, ఒకవైపు అత్తే మళ్ళీ బుచ్చన్న పోనీయాడు, మళ్ళా మోమాటానికి ఏం చెప్పాల్సి వస్తుందో అని చెప్పి. కానీ 100% రాము అంటే మీరు ఖాళీగా ఉంటారు, మిమ్మల్ని సస్పెన్స్ లో పెట్టి రావాలనేది మా ఉద్దేశం. మా పని పోగొట్టద్దు అని నేను ఫోన్ల మీద ఫోన్లు చేస్తా అంటే కూడా బిడ్డ నువ్వు నీ పని కానీ ముందు నువ్వు మేము వస్తాను మళ్ళీ ఎదురు చూసుకుంటూ ఉండకో అని అంటాడు అనమాట బాబాయ్. అయితే పోయినసారి ఇంకా మేము కొంచెం బలవంతంగా 2 డ్యూటీలు ఒడగొట్టడం జరిగింది. అందుకనే ఇక్కడికి రావడానికి బాబాయ్ బాగా ఆలోచించాల్సి వచ్చింది. కాకపోతే అందరం ఉంటే ఆ సరదాగా ఉంటది. ఇక పోతాడే దుఃఖం వస్తుంది కదా బాబాయ్, మనం అందరం కలిసి మంచిగా అనిపిస్తుంది. తెలిసిన విషయమే. లోపల గుట్టుకు మెట్టుకు అవుతాను నా డ్యూటీ ఏమవుతుందో అసలు రేపు ఆదివారం. బావకి ఏదైనా లాజిక్ దొరుకుతుంది కావచ్చు అని ఇక్కడ ఆపేద్దామని చూస్తాడు.
అయితే బాబాయ్ మరి ఈ రోజు శనివారం అవ్వడంతో మధ్యలో మనం మోస్ట్ విజిటర్ ఉంటారు కదా కళ్ళు, అక్కడైతే ఆగిర్రా ఆగలేరా పిన్ని మరి ఎన్ని వందల ఫోటోలు దిగింది? బిడ్డ దిగినాం మళ్ళీ పొలాల కాడి పోయి పిన్ని దిగింది ఫోటో. ఇక కళ్ళు తాగలేదు కానీ ఇలా ఫోటోలు అయితే దిగింది. ఆహా, అయితే మీ సంతోషం కుదరలేదు కానీ పిన్ని సంతోషం అయితే కుదిరింది, ఫోటోల సంతోషం. కానీ పోయిన పని అయితే సక్సెస్ఫుల్ గా. చిన్నమామ కళ్ళు తాగడు నీస్తిరాడు, చిన్నతమ్మ కూడా కళ్ళు తాగదు నీస్తిరది. అందుకనే ఈ రోజు మంచిగా స్పెషల్ గా పిన్ని పన్నీర్ కర్రీ వండబోతోంది. నిన్న శుక్రవారం నిన్ననే వచ్చేటోళ్ళం కానీ నిన్న బాబాయికి భూపాలపల్లిలో పెళ్లి ఉండే, పెళ్లికి వేయండు, లేకపోతే నిన్న అయ్యో మరి నిన్న భూపాలపల్లి పెళ్లి పోయి ఇటు అయిపోవు కదా బాబా, ఈ తిరుగుడి అంత ఉండకపోవు కదా. మరి వీళ్ళు బాబాయ్ ఒక్కడే పోయిండు అన్నట్టు నిన్న పెళ్లికి. లేకపోతే నిన్న ఏ పని ఇది. అవును అన్ని పనులు అవునవును. ఇక ఇక్కడైతే బాగా పొద్దున్న నుంచి ఇక ఎదురు చూస్తాము, ఏమైనా ప్రిపేర్ అయిపోయి ఆకలితో వస్తారు అన్న వల్ల నేను అన్నం పాలకూర పప్పు బఠానీ కర్రీ ఇవన్నీ, ఎందుకంటే వెజ్ కదా ఈరోజు అందుకోసమని అవన్నీ వండినా. ఇంకా బావనేమో ఇప్పుడు పెదనాన్న కోసం కళ్ళుకు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసినావు బావ, ఫోన్ తోనే ఆర్డర్ ఇచ్చేసి. అయ్యో ముక్కు మీద పెద్ద దద్దొచ్చింది, నన్నే అంటావు కదా పెద్ద ముక్కు నీ పెద్ద ముక్కు అయింది. నేను గీయాలి ఎప్పుడు వచ్చినా మేము ఇటు ఎప్పుడు వచ్చినా కూడా అస్సలు మమ్మల్ని పోనీయరు కదా. మేమట్ వచ్చినా అంతే కదా పిన్ని. అసలు ఎన్నిసార్లు దాదాపు వర్షం ఒక 5 సార్లు వేసింది, నువ్వు 3-4 సార్లు నువ్వు చేసినావు. ఇక అసలు మీరు బాధపడతారనే ఇన్నిసార్లు నేను ఖచ్చితంగా వర్షగానే కలిసిపోవాలని ఉండే, ఎందుకంటే బిడ్డకు దెబ్బ తాకిన ఇగో నా వేలుకు దెబ్బ తాకి కానీ దేవుని దేవల తొందరగా మా బుచ్చాన్ని ఏం మందు పెట్టిండు కానీ తొందరగా తగ్గింది, దెబ్బ తాకినట్టు తెలియకుండా చేసిండు. పిన్ని ఇంకా పొద్దున్నే హడావిడిగా బయలుదేరినావు పిన్ని? ఇంకా అంటే ఇక 7 వరకే రెడీ అయినాం, కానీ పెద్దనాన్న కొంచెం లేట్ గా వచ్చింది. అవును అసలు పెద్దమ్మ కూడా రావాల్సింది కదా, పెద్దమ్మ ఎందుకు క్యాన్సిల్ అయ్యింది? నవ్య ఇవాళ వచ్చింది, మంచిర్యాలకు వచ్చింది, హైదరాబాద్ నుండి వచ్చింది నవ్య రాకుంటే పెద్దమ్మ కూడా వచ్చేది తప్ప. అట్లా పెద్దమ్మ క్యాన్సిల్ అయింది, లేకపోతే ఇప్పుడు పెద్దమ్మ కూడా ఉండి ఇక్కడ. అదన్నమాట. ఇప్పుడు వెజ్ కాబట్టి పన్నీర్ కర్రీ వండుకుందాం పిన్ని మనం. బిడ్డ నువ్వు వండినా నీ చేతి వంట ఇలా తింటాం, ఇక ఏం వండేది లేదు. ఇప్పుడు వండినావు కదా, వండింది నా చేతి వంట తింటే మళ్ళీ బావకు మరి తిన్నట్టు కాదు, అందుకని పిన్ని వండాలి. ఇంతకు ముందే కదా అత్తమ్మ దగ్గర అన్నం తినచ్చు. అత్తమ్మ కలిసిందా పిన్ని? కలిసింది, జైళ్ళ నుండి వచ్చింది, అక్కడ అన్నం తిన్నాం, పని అయింది. ఇంకా దర్శనం తొందరనే అయిందా పిన్ని? ఎవరు లేరు కదా. చెప్పు. దోమలు కొడతాయి, ఇప్పటికే డాడీకి దోమలు కొట్టినాయి. ఎటు పోతారు ఇప్పుడు మీరు? నేను కూడా బాగున్నాది. ఎటు పోతారో తెలియదు, పోవుడు అయితే కావాలి. వెన్యూ కార్లకు సేపు కూర్చొని 1 అర్ధగంట వెన్యూ కార్ను చూసుకున్నాక నిమ్మలమైంది. అజ్మా వస్తాడా అని అడుగుతాండు పిన్ని. వచ్చిండు కదా. అవును అజ్మా వస్తాడు, అజ్మాతో ఆడుకుంటు. వెన్యూ కారు తీస్తారా ఈరోజు? పక్కకే పెడతాడు అట్లా. బావకి ఎందుకో ఆ కారే కంఫర్ట్. అందరికి పిల్లలందరికీ అజయ్ అంటే బాగా ఇష్టం, ఎందుకంటే ఎప్పటికీ ఆడిపిస్తూనే ఉంటాడు కదా వాళ్ళతో. అక్కడ వర్క్ చేసి ఇక్కడికి వచ్చి ఎంజాయ్గా పిల్లల్ని ఆడిపిస్తూ, చిన్నప్పటి నుంచి అయినా కొందరు చిన్నపిల్లల్ని ఎత్తుకోవడానికి అంతగానో ఇష్టపడరు కదా నానమ్మ. కాకపోతే అజయ్ ఎత్తుకునేది ఇట్లా, నేను వంట చేసినంతసేపు తను భుజాన మీద ఎత్తుకోరాకపోయేది, అసలు చిన్న ఉండేది కదా ఆడిచ్చుడు, అంతసేపు భుజాలను ఎత్తుకున్నాడు కానీ అటన తీసుకుపోవడం అవన్నీ చేసేది. అసలు కొందరు ఏమో చిన్నపిల్లలు అయ్యో ఎక్కడ మూత్రం పోస్తారు అన్నట్టు ఉండేది, కానీ చిన్నప్పటి నుంచి అయినా వీళ్ళు ఎత్తుకునే. ఇప్పుడు ఇంత పెద్దగా అయిపోయారు ఇక. బావా కళ్ళు ఫోన్ చేసి హడావిడిగా పోతానవా? ఎన్ని బాటిల్లు? 2 బాటిల్లు. ఒక బాటిల్ రెడీ చేసి కడిగి తీసుకొని పోతా. కానీ నువ్వు ఎందుకని పడతావా ఇప్పుడు అక్కడ లొట్టి?
పిన్ని పన్నీర్ కర్రీ వండడం స్టార్ట్ చేసింది. ఇది వరకు మేము పలకరింపులో తిండిపోటీ పెట్టుకుంటాం కదా, ఆ తిండిపోటీ కోసం పన్నీర్ కర్రీ వండితే రెస్టారెంట్ కన్నా కూడా సూపర్ టేస్ట్ ఉండే. అందుకోసం ఇప్పుడు పిన్నిని మళ్ళీ పన్నీర్ కర్రీ వండుకుంటుందా. అయితే రాహుల్ కోసం ఒకసారి వండితే అట్లా కుదరలేదట, ఇక్కడ చేసినప్పుడు మస్తు టేస్టీగా మస్తుండే. అసలు రెస్టారెంట్ కన్నా కూడా బాగుండే. ఇంకా ఆ ప్రాసెస్ అయితే ఇప్పుడు తెలుసుకుందాం. పిన్ని ఫస్ట్ పన్నీర్ని వేయించుకున్నావు కదా పిన్ని? పన్నీరు వేంపి కొంచెం లైట్గా వేంపి తీసి మళ్ళీ ఉల్లిగడ్డ టమాటా ఫ్రై చేయాలి. పిన్ని ఇంటి దగ్గర ఎప్పుడన్నా వండుతుంటావు పిన్ని పన్నీర్ కర్రీ? చేస్తా అప్పుడప్పుడు. మొన్నసారి అయితే రాహుల్ కోసం. రాహుల్ వచ్చినప్పుడు. నీకైతే ఇంకా పన్నీర్ ఫేవరెట్, రోజు అదే తినవల్ల తింటావు కావచ్చు పిన్ని నువ్వు అయితే. అప్పుడప్పుడు చేస్తా. అప్పుడప్పుడు ఇంకా నువ్వు తయారు చేసి కూడా చేస్తావా పిన్ని? పన్నీర్ తయారు చేస్తావా లేకపోతే ప్యాకెట్ తయారు చేయలేదు ఎప్పుడు, కొనుకొచ్చిన కొనుకొచ్చి బయట నుండి కొనుకొచ్చి చేసిన. బాబాయ్కి మాత్రం నాన్ వెజ్ ఇష్టమా పన్నీర్ ఇష్టమా? నాన్ వెజ్ ఎక్కువ ఇష్టం. ఇక ఇట్లా శనివారం అట్లా అయినప్పుడు పన్నీర్. పన్నీర్ ఫ్రై చేయడం కంప్లీట్ అయిపోయింది. వెంటనే ఉల్లిగడ్డలు ఇంకా కాజు ఇవి కూడా ఇట్లా మంచిగా ఫ్రై చేసుకుంది అనమాట పిన్ని. గ్రేవీ కోసం ఇదంతా ప్రిపరేషన్. ఇప్పుడు మిక్సీ పట్టబోతుంది అనమాట ఉల్లిగడ్డను కాజు. తర్వాత అందులో టమాటా వేసి ఫ్రై చేయడం పిన్ని. అవి తీసినాక మళ్ళీ టమాటా ఫ్రై చేసి అదంతా మళ్ళీ మిక్సీ పట్టడం. మిక్సీ పట్టి ఆ గ్రేవీలో పన్నీరు వేయడం. సినిమా వచ్చిండు ఏమో మాట్లాడుతాడు మామ. ఏం లేపుచ్చానా, ఏం మాట్లాడతాను? ఇదేంటిదే? అమ్మా ఇక్కడ ప్రాంక్ పిన్ని మీద కదా నా మీద అయింది. లబ్బరి పామని తీసుకొచ్చి సినిమా కన్నయ్యకి దెబ్బ తాకింది పాపం. తాకిందనని. అవును నువ్వు నిజంగా భయపడ్డావా? అది ఇట్లా చూసి నా మీద సడన్ గా నాకు తెలిసేసినా కూడా నాకు జన్మంటా దాన్ని చూస్తా అంటే. ఇంకా సజ్జ మీదకి వెళ్ళి కిందికి అవుతుంది, నేను అటు ఇటు పోయేస్తాను. అది కనబట్టే వాళ్ళు బాబు నిజంగానే బాగా వచ్చిన మనదే రబ్బర్ అనుకుంటే అన్నయ్య మిల్కి పట్టుకునేటట్టున్నారు, అట్లా తయారు చేసిండు బాబా. నిజంగా బాబుని కూడా పట్టుకునేటట్టున్నారు. ఇంకా బాబా నీకు చెప్తానండి, ఇంకా టమాటాలు కూడా మంచిగా ఫ్రై చేసినాం అనమాట. ఉల్లిగడ్డలు కాజు టమాటా మొత్తం కలిపి ఇప్పుడు మిక్సీ పట్టాలి. ఇంకా నూనె ప్రిపరేషన్ అవుతుంది అనమాట. నూనె వేయడానికి ఏం వేసుడు పిన్ని? ఓల్ గరం మసాలా వేసుడా? ఇది మిక్సీ పట్టి తీసుకొస్తా నేను. పిన్ని నీకు ఫుల్ భయం మా పిన్ని. నీకు మరి హర్రర్ మూవీలు అంటే బాగా ఇష్టమే, కానీ పాములు అవి మనకు కనబడకుండా వస్తాయి కదా. బొద్దింక మరి బొద్దింక అంటే ఎక్కువ ఏం భయం కదా, పాము అంటే ఎక్కువ. చిన్నప్పుడు అయితే పాము అంటే మస్తు భయపడేది. అయ్యో అవి మనకు కనబడకుండా వస్తాయి, కనబడేటట్టు రావు కదా. నేను పల్లెటూరులో పుట్టి పల్లెటూరులో పెరిగినా కూడా నాకు ఫుల్ భయము. అదే పల్లెటూరుకి వచ్చిన కాబట్టి అత్తగారింటి దగ్గర కూడా పాములు అప్పుడప్పుడు హాయ్ హాయ్ బాయ్ బాయ్ చెప్తా అంటాడు. బావ వాటికి మంచి సమాధానం చెప్పి పంపిస్తా అంటాడు. ఒకరు చూద్దాం అనుకున్నాం, మేము చూడలే సినిమా కానీ సంక్రాంతి మూవీ మీరు చూసిన. అదే నేను టికెట్లు వేస్తాం మమ్మీ, మీరు సంక్రాంతికి వస్తున్నాం మూవీకి వండి, మేము టికెట్లు వేస్తున్నాం అని మా కన్నయ్య టికెట్ లేకపోయినా మేము పోయొచ్చు. బాబాయ్కి సినిమా అంత ఇంట్రెస్ట్ ఉండదు. అది ఏ మూవీ? లాస్ట్ టైం ఏదో మూవీకి పోయారు. లాస్ట్ టైం ఏంటిది? ఇది లక్కీ భాస్కర్ మూవీకి అజయ్ టికెట్లు బుక్ చేసి మమ్మీ డాడీని అంటే ఇద్దరిని పిన్ని బాబాయ్ని సినిమా థియేటర్కి తీసుకుపోతే బాబాయ్ మంచి గుర్రు కొట్టిండట. సినిమా అంతసేపు ఏం జరిగింది ఏందనేది అసలు ఏం గుర్తులేదట. టీవీలో వచ్చింది కదా, ఇంకా మళ్ళా చూసిన. నిజంగా మస్తుంది. రీసెంట్ టైంలలో ఆ మూవీ అనేది నిజంగా చాలా అంటే చాలా మందికి కనెక్ట్ అయి ఉంటది. ఎందుకంటే ఎవరైనా కింద నుంచి పైకి ఎదగాలనేసి అట్లా అనుకుంటాం కదా. అది చూస్తే ఇంకొంచెం ఇంట్రెస్ట్ థియేటర్ల కంటే. అంటే అది పైసలు పెట్టి చూసినాం
అయిపోయినాం కదా అంత ఇంట్రెస్ట్ అనిపించేది ఫ్రీగా దొరుకుతుంది కదా ఇంట్రెస్ట్ కిరణ్ ఇంట్లో ఉండే చూసుడు ఇంట్లో ఉండే తినుడు అంటావు కదా నువ్వు. నాకు ఆ రోజు ఆ సీన్ మా ఇంట్లో ఉండి చూస్తా అంటేనే ఇంకా మంచి అనిపించింది, ఇంకేం అనిపించింది. సంక్రాంతికి వస్తున్నామేమో కామెడీ పరంగా బాగుంది. అశ్విని వచ్చింది ఇంటి కింద రెంట్ అశ్విని నేను ఇద్దరం కలిసి చూసినాం. మామయ్య లేడు సెకండ్ ఇంకో బావ నానమ్మ పెద్ద నాన్నకి శనివారం కాదనమాట, ఓన్లీ పిన్ని బాబాయ్కి మాత్రమే శనివారం. బావ బయట నుంచి చికెన్ బిర్యానీ తీసుకొచ్చిండు, మొత్తం ఫ్యామిలీ అందరికి ఐటమ్ అంతా తీసుకొచ్చిండు. అలా శనివారం వల్ల నువ్వు మర్చిపోయిండు మరి ఏమైనా తెలియదు, అందరికి పొట్లాలు పట్టుకొచ్చిండు. తక్కువ పడితే మంచిగా ఉండదు అని కొంచెం ఎక్కువ తక్కువ కాదు బాబు కొంచెం అడ్జస్టింగ్ ఉండాలి. ఇప్పుడు అందరికి అవుతుంది ఇది, ఇప్పుడు పిన్ని బాబాయ్ తిననే తినరు. ఇప్పుడు పన్నీర్ వండుకుంటాను అందరికి పన్నీర్ మీదే ఉన్న దృష్టి అంతా, ఎందుకంటే పిన్ని అంత మంచిగా వండుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది ఎట్లా మరి పొట్లాలు ఎట్లా మరి? నానమ్మకు మొత్తం పెట్టాలి, నానమ్మకు పెద్ద నాన్నకి మొత్తం వడేయమని చెప్పాలి. అప్పుడు అత్తమ్మ పన్నీర్ వండినప్పుడు నేను తినలేకపోయినా, అప్పుడు ఎందుకంటే నాకు తగ్గలేసింది నాకు. ఎంత టేస్ట్ ఉండే అసలు. రెస్టారెంట్ కన్నా కూడా అట్లా ఎప్పుడు కుదరలే కదా. అవునత్తమ్మ అవును. మొన్న రాహుల్ తీసుకొచ్చిండు కానీ ఇంత టేస్ట్ రాలే. ఇంకా నేను అట్లనే ఉండాలని ఇంకా నేను అట్లా ట్రై చేసి ఒక్కోసారి అంతే. అంటే ఇప్పుడు పిన్ని చేయమంటేనే ఒక్కోసారి అట్లయితే అంటే ఒకసారి ఇట్లా అవుతారు. నా చేయమంటే ఆయన ఎప్పుడైనా మా ఆయన గట్లనే ఉంది అంటాడు, అంతే మంచిగా ఉందని మాత్రం ఎప్పుడు అన్నాడు, గట్లే ఉంది అంటాడు. ఈ పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత, నూనెలో ఫ్రై అయిపోయిన తర్వాత కాజు ఇంకా కొంచెం జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకుంటా ఉన్నాం. పిన్ని ఎందుకు జీలకర్ర మెంతుల పొడి? ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా కాజు వేసేస్తాను, మా ఆయనకు బాగా ఇష్టం కాజు, అందుకోసం అని చెప్పేసేస్తాను. కొంచెం జీలకర్ర మెంతుల పొడి. ఇంకా మా పెద్దమ్మ కట్టె పట్టుకొని వచ్చింది. అవును. ఇంకా మేమైతే ఈ కర్రీ వండే ప్రాసెస్ లో ఫుల్ ముచ్చట్లు పెడతాను. ఒక్కలం ఉంటే కొంచెం బోర్ కొడుతుంది వంట రూమ్ లో, అదే ఇద్దరం ఉంటే ఇంకా ముగ్గురం మాట్లాడుకుంటా చేసినట్టే అనిపించేది. అనిపించేది. ఇంకా వాటర్ పోసేసుకుంటాను. అయితే మిక్సీలో కొంచెం కొంచెం మిగిలిపోతుందని మిక్సీని కడిగి ఇంట్లో వేసేస్తాం. ఎవరికైనా అలవాటే ఉంటుంది ఆడవాళ్ళకి. అవును. నానమ్మ శంకరరావు పెద్దమ్మ ముచ్చట్లు ఒడిసిపోయి ఇప్పుడే గంటన్నర తర్వాత బయటకు వచ్చిండ్రు. పడుకున్నావు నానమ్మ? ఓహో, కష్టమో సుఖం ఇద్దరు నాకు కాళ్ళ నొప్పి ఉన్నది అంటే నాకు నడుము నొప్పి ఉన్నది, నాకు మెడ నొప్పి ఉన్నది అంటే నాకు ఆ నొప్పి ఉన్నది అని. ఇది ఏం కళ్ళు బావా? పోదాటి కళ్ళు. లేకుంటే ఎవరికైనా పిల్లలు మాట్లాడన్న కట్ట మందులకి మందులు తెచ్చుకున్నా ఇదే అవస్థానికి ఇదే చెప్పుకుంటారు. బాబాయ్ మాత్రమే ఇప్పుడు థమ్స్ అప్ బ్రాండ్, మేమందరం కళ్ళు బ్రాండ్. శనివారం అయిందిరా, మోసం జరిగినట్టే. మోసం జరిగింది. బాబాయ్ చేతిలో పెట్టి రమ్యమే ఇక్కడ మోసం జరుగుతుంది. బాబా ఎట్లుంది బాబా? కళ్ళు ఎట్లుంది? మామూలు కళ్ళు కాదు, సూపర్ టేస్ట్ ఉందా? కళ్ళు మనం ఎప్పుడైనా అంటే అసలు ఈ ఆడది కాదు, కోరేది కాదు, బాగుంది కళ్ళు, బాగుంది కళ్ళు. నానమ్మ కళ్ళు ఎట్లున్నది? ఎప్పటికి మటన్ చికెన్ అడిగేది ఇప్పుడు కళ్ళు అడుగుతాంది. శనివారం అవ్వడంతో అంటే శనివారం ఏం లేదు నానమ్మకి. ఎందుకట మాకు గౌన్లో పాపరాయ అని ఉండే,
ఆ తాత పోయేది ఆ. అవి ఆయన పోసిన కళ్ళు వల్ల ఈ కళ్ళు ఓహో పాత రోజులు గుర్తొచ్చినాయి అన్నట్టు తాత గుర్తొచ్చిండు. ఆయన గుర్తొచ్చిండు పాపరాయి అంటే 10-15 రోజుల దాకా ఎవరన్నా అత్తే పోసేది. మళ్ళీ ఇంటికి వచ్చి నేను లెక్క చెప్తేనే ఆయన పైసలు తీసుకుపోయేది. అంత నమ్మకం ఉండేది. ఈ పలానాడు మామయ్య వీళ్ళు వచ్చినాడికి ఇది పోసినావు వాళ్ళ అత్తనే కళ్ళు కదా, తాతయ్య తాగడు కదా, ఇక అందుకొరకే వీళ్ళు నచ్చినాడికి ఇది పోసినా వాళ్ళు వచ్చినాడికి అది పోసినా అని 1 నెల రోజుల దాకా రాకపోయేది. ఇక ఒకసారి వచ్చేది, అత్తే మామయ్య ఈ పలానా అడిగింది అని లెక్క చెప్పితే పట్టుకొని పోయేది. అట్లా నమ్మకం మీద పోసేది, అట్లా నమ్మకం మీద లెక్క చెప్పేది. అట్లా ఉండేది మాకు మర్యాదలు. అవునవును ఇంకటి అవన్నీ కళ్ళు వెనకడ పాపరాయ పోసిన కళ్ళు వల్లది ఉన్నది. ఇట్లా మరి కుటుంబం మొత్తం కళ్ళు అలవాటు చేసి మేము ఫుల్ తాగుతాను. మరి నువ్వేమంటది అన్నమ్మ? అలవాటు చేసింది వాళ్ళవ్వ మా అయ్య ఫస్ట్ అడుగు. అవును నానమ్మ అలవాటు చేసింది మా అవ్వ కాదు, తాత కాదు, నేను కాదు, వాళ్ళే ఇక అలవాటు చేసుకొని నీ అవ్వ తాగేది తెల్లగాలి పుల్లు నా పుల్లు తాగపోయేది. ఎవరు నచ్చినాడు గిట్ల వీళ్ళు నచ్చినాడు తెప్పించేది, వీళ్ళు నచ్చినాడు కూరపేర్ల వల్ల వచ్చేది, వీళ్ళు నచ్చినాడు తీసుకునేది. ఇక మళ్ళీ పట్టేప్పుడు కళ్ళు ఎక్కడిది, కళ్ళు లేదు అప్పుడు మెచ్చిన పొరగన్నాం అందరం. అప్పుడు అదిగా మా గంజి బ్యాగ్ మా అందరికి అలవాటు చేసింది మా అమ్మమ్మే. పోయినప్పుడు అలా కళ్ళు పోసేది మేము అట్లా అలవాటు అయినా. మాకు అలవాటు చేసిన అమ్మమ్మలు తాతోళ్ళే. పెద్దనాన్నేమో వాళ్ళ అమ్మమ్మ అంటాడు, బావలేమో మా అమ్మమ్మ అంటాడు. అయితే అట్లా అబద్ధం ఆడద్దు కానీ నేను దాగంగా చూడలే, వీళ్ళు తాత దాగంగా చూడలే. వాళ్ళే ఇక సోబతుల పట్టు ఆగు బుచ్చన్న కూడా ఆయన కూడా సోబతుల పట్టే. సోబతులు కాదు మరి తెచ్చేది తాత తాగపోయేది. ఇక నేను పక్క పంట కూర్చొని పిల్లగాడికి ఇంత పోసి వాళ్ళు ఇంత చుట్టాలు తాగేది, వాళ్ళతో పాటు నేను తాగేది. అట్లా అలవాటు అయింది. అమ్మమ్మ మర్చిపోయింది. చుట్టాలు తెచ్చేది పిల్లగాడు వస్తే ఇక నాకు గిలాస వస్తే అయిపోయా అట్లా తాగేది. ఎట్లుంది కమ్మగా ఉందా కళ్ళు, పాలకళ్ళు పాలు పాలని పెద్దమైతే పాలకళ్ళు బుచ్చి పాలకళ్ళు అనేది అట్లా అలవాటు అయిపోయి ఇప్పుడు కుండలు తాగి కుండ ఇక్కడ పెడతాను. మళ్ళీ చిన్నగా కట్టలేదా లాట్రూమ్ కట్టలేదా, అదే మిషన్ తోని పోసి తీసెత్తి పోసిండ్రు. ఇక్కడ పెద్దమ్మ గుడి శనివారం అవడంతో థమ్స్అప్ పోసినాం. ఇక ఇట్లా ఎప్పటికీ మా వీడియోలు చూస్తూ మేమే సరదాగా నవ్వుకుంటా ఉంటాం అనమాట. ప్రతిసారి అట్లా మా వీడియోలు మా వ్లాగ్సే ఇట్లా చూస్తూ ఇంకొంచెం సెటర్లు వేసుకుంటూ అట్లా నవ్వుతా ఉంటాం. సెటర్లు కాదు బాబా, సెటైర్లు. మా ఆయన నేను ఎప్పుడెప్పుడు తునుకుతానా, ఎప్పుడెప్పుడు తనుకుతానా, ఎప్పుడప్పుడు పట్టుకుందామా అనే చూస్తా అంటాడు. మళ్ళీ కింద పడితే కాదు మాట ఏదన్నా ఇట్లా ఇంత. ఆ రోజు నైటే అసలు వాష్రూమ్ ఏర్పాటు అయిపోయింది. అసలు ఇదంతా జరిగింది ఎందుకోసము అంటే నానమ్మ కోసం. నానమ్మను ఉండంటే లేదు బిడ్డ నాకు ఇబ్బంది అవుతుంది, నాకు లేదు కదా గట్లా అనంటే ఒకసారి కుర్చీ కోసినాం, ఒకసారి ఏంటిది కాదు చిన్న స్టూల్ కోసినాం, అవన్నీ కోసడం అయిపోయింది. ఇప్పుడు వచ్చింది ఇక నానమ్మ ఇక్కడనే ఉంటుంది వారం రోజులు. ఇక చెప్పడానికి కారణం చెప్పడానికి ఏం లేదు. ఇప్పుడు అన్ని ఉన్నాయి, ఇక అన్ని సవలతులు ఉన్నాయి. ఇక సవలతు లేక కాదు కానీ నాకు చేత కాకనే ఉండదు, సవలతు ఎందుకు లేదు. ఎక్కడనైనా నా కొడుకు దగ్గర నట్టే, ఎక్కడున్నా నా ఇంటికి అన్నట్టే. ఎవరికేం తక్కువ లేదు, అందరు భగవంతుని ఎవరైనా అందరు మంచిగా బతుకుతారు, అందరికి సవలతులు. గరం మసాలా గరం మసాలా పిన్ని, ఇంకా కొత్తిమీర కూడా వేసేసింది పిన్ని. వేసి దించడమే కదా పిన్ని. ఇగో ఇప్పుడు ఈ కర్రీకి కనీసం 650-700 తీసుకుంటారు. మనం 120 అంటే 240 రూపాయలు అయింది. వేయించిన ధనియాల పొడి స్మెల్ అయితే సూపర్ వస్తుంది. టేస్ట్ ఎట్లుంది పిన్ని కనిపిస్తుంది. ఈరోజు సాటర్డే అవ్వడమే నన్ను బతికించింది. చికెన్ చేపలు ఏదో ఒకటి ఉండేది. పెద్దనాన్న చెప్పండి పెద్దనాన్న, చికెన్ బిర్యానీ ఎట్లుంది?
ఇప్పుడు పిన్ని చూడాలి పెద్దమ్మ చూడాలి. ఓహో మా పెద్దనాన్న ఇప్పటికి వీడియో తీరా అంటే ఓహో బిడ్డ బ్లాగ్ చేసుకుంటదని కాదు, ఇప్పుడు పెద్దమ్మ చూపెట్టాలని. మిస్ అయినా అని అవునవును, మా పెద్దమ్మ మిస్ అయినా అని బాధపడుతుంది. ఇంకో పెద్ద నాన్న ఇక్కడ వచ్చేసి చికెన్ బిర్యానీ తింటా ఉన్నాడు. బాధపడేది ఏం లేదు, నార్మల్ గా తచ్చు కానీ అనివార్య కారణాల వల్ల రాలేదు అంతే. అంతే. ఇంకో బాబాయ్ ఏమో పన్నీర్ కర్రీకి మంచిగా అంటే పిన్ని టేస్ట్ చెప్పి చూస్తా అని చెప్పేసి నా బిడ్డ వండిన బఠానీ కర్రీ టేస్ట్ చేయాలని ఇప్పటిదాకా బఠానీ కర్రీ వద్దు బాబాయ్, నువ్వు పన్నీర్ స్పెషల్ తినాలనే కదా ఇద్దరు మంచిగా పన్నీర్ వండుకున్నాం అని నేనే ఇంకో పన్నీర్ వేసిన. పన్నీర్ కర్రీ ఎట్లుంది బాబాయ్? చాలా బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ టేస్ట్ చూసిండు మంచిగా ఉంది, అదే వంటాడు. అయ్యో బావ మాత్రం ఇగో తిండిపోటీ టాస్క్ లాగా ఇటు పన్నీర్ పెట్టుకున్నాడు, అటు చికెన్ బిర్యానీ పెట్టుకున్నాడు. అంటే నేనే పెట్టిన. అయితే చికెన్ బిర్యానీ కొంచెం టేస్ట్ చేయమని చెప్పేసి పెట్టిన. పన్నీరే ఇష్టం బావకు కూడా, ఇట్లా ఇంట్లో వండిన ఫుడ్ అంటే ఇష్టం. అందులో నేను చేయకపోతే సరిపోతుంది అంతే. ఓ చెప్పా ఎట్లుంది బా? కొంచెం కొత్త తీరు టేస్ట్ వస్తుంది, కొత్త తీరు మొత్తం అనేది మంచిగా అనిపిస్తుంది. అంటే ఇట్లా పన్నీర్ బటర్ మసాలా లాగా అట్లా బాగుందా? ఇక్కడ వచ్చేసి మా నానమ్మ చికెన్ బిర్యానీ తింటా ఉన్నది. అయితే చాలా రోజుల తర్వాత నానమ్మ ఇక్కడికి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండాలి, స్పెషల్ ఉండాలని చెప్పేసి బావ బిర్యానీ తీసుకొస్తే అతి కష్టం మీద తింటాంది నానమ్మ. నాకు పన్నీర్ కర్రీ పెడితే నేను ఇష్టంగా తింది కాదు బిడ్డ అని అంటుంది. కాకపోతే అగో ఫ్రీగా తిని అంటే ఇట్లా నాన్ వెజ్ అయితే కొంచెం స్పెషల్. తెచ్చిండు తెస్తే మళ్ళీ నేను ఎక్కువ నీ ఇస్తుంటాను పిచ్చన కనుక. పెద్దనాన్న ఫుల్ హ్యాపీ. అరే బుచ్చని నేను ఒకటే క్లాస్ చదువుకున్నాం. నీస్ క్లాసు కళ్ళు క్లాసు. ఎప్పుడు ఎక్కువ బయట ఫుడ్ ప్రిపేర్ అయ్యారు కదా, అట్లయితే ఇక్కడ బయట ఫుడ్ తినిపించాలని చెప్పేసి బాగా ఇట్లా తీసుకురావడం జరిగింది. ఇంకా మిల్కీ కన్నయ్య విషయానికి వస్తే కన్నయ్య చికెన్ బిర్యానీ పెట్టుకొని మళ్ళీ అది పక్కకు పెట్టేసి మళ్ళీ ఇప్పుడు పన్నీర్ కర్రీతో అవస్థ పడతాడు. తినడానికి ఏదో నొప్పులు ఇస్తాడు. అయినా కారం అవుతుందట. ఇంకో ఇక్కడ టీవీలు ఇప్పుడు మళ్ళీ తిండి పోటీలకు వచ్చినాం. కడక్నాథ్ చికెన్ బిర్యానీ వీడియో నడుస్తుంది. ఇక ఇక్కడ మా మిల్కీ గార్డ్ లెగ్ పీస్ కోసం మొత్తం యుద్ధం చేస్తాడు. లెగ్ పీస్ యుద్ధం, పీస్లు ఫస్ట్ ఉడగొడతాడు, తర్వాత రైస్. చికెన్ బిర్యానీ ఇష్టం. పన్నీర్ తినవారా మరి? తింటావా? ఇంకా పిన్ని నేను తినాలి. ఇక నీకు పన్నీర్ బిర్యానీ ఇష్టమా? మరి ఇప్పుడు పన్నీర్ కర్రీ కదా, పన్నీర్ ఇష్టమా? అబ్బా 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 బాబు ఎప్పుడు అన్నాడు బాబాయ్ నేను రికార్డ్ చేసుకుంటాను. రియల్ రా. బట్ ఇగో బటాన్ కర్రీ నేను చాలా వేసుకున్నా, ఉడిచింది మళ్ళీ బటాన్ వేసుకుంటా. నా వేలు నొప్పి ఉన్నా నేను ఒలిసి మరీ వండినా బటానీ కర్రీ. అంటే వేలు నొప్పి గురించి పట్టించుకోవద్దు కదా, ఎట్లుందని చెప్పాలి. స్పైసీగా ఉంది, చిన్నమామకి తల కొట్టుకుంటానే తింటాడు. అయితే రెండు బాగానే, ఇది పన్నీర్ కూడా బాగుంది. నాకు బఠానీ కూడా చాలా ఇష్టం అనిపిస్తుంది. బిడ్డ మంచిగా అన్నవరా? మంచిగా కొంచెం కారం ఎక్కువైనట్టుంది బాబాయ్. ఇంతే అండి వీడియో. ఇంకా బాబాయ్ వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎన్ని బతిమలాడినా ఎన్ని ప్లాన్లు వేసినా వర్కౌట్ కాలేదు. బాబాయ్ వెళ్ళి తీరాలని అంటా ఉన్నాడు. ఇంకా పెదనాన్న అయితే పెద్ద పెద్ద పనులు ఉన్నాయన్నట్టు పెదనాన్నకి. ఎందుకంటే సంబంధం చూడడానికి వస్తానన్నమాట ఒకరికి తెలిసిన వాళ్ళకి. సంబంధం అలాగనే పళ్ళు దగ్గరికి వచ్చి నిలబడ్డాడు పెదనాన్న. పెద్దమ్మ చూసుకో, పెదనాన్నలు కొంచెం చూసుకో. సంబంధం వల్ల వాళ్ళు అల్లు దగ్గరికి పెళ్ళి పెయింట్ వేసిండు. మీరు కొత్త పిల్లగాడు అనుకోకండి, జరా పెయింట్లు ఎత్తాడు, కవర్ చేస్తాడు. బొత్తు చూసానా కొంచెం ఆగొండి పిల్లలు ఇష్టం ఎవరైనా ఉంటే. వేరే పెళ్లి గురించి మాట్లాడడానికి పోతాడు. అంటే ఇక కొంచెం పెద్ద మనిషి లాగా ఉంటాడు. పెద్ద మనిషి లాగా కాదు, పెద్ద మనిషే, పెళ్లి పెద్ద మనిషే. అట్లా చేస్తుంటాడు, అన్ని పెళ్లిళ్ళు చేస్తుంటాడు. పెళ్లి పెద్ద మనిషిగా అట్లా మెయిన్ అట్లా మళ్ళీ అక్కడ ఉండాల్సిన తరుణం అన్నట్టు. అందుకని పెద్దనాన్న ఖచ్చితంగా వెళ్ళాలి. బాబాయ్ ఏమో డ్యూటీ పోతే ప్రాణం పోతుంది. అందుకని 3 డ్యూటీలు అంటాడు. అంటే ఇంకో డ్యూటీ పోతే 4 అయితే కానీ లెక్క.
ఫోన్ల మీద ఫోన్లు వేస్తే నానమ్మని చూడగలిగినాం అన్నట్టు. చాలా రోజులు అవుతుంది నానమ్మని చూడక. నా వేలుకు తాకిన దెబ్బ చిన్నదే అయినా పెద్ద మనసు వేసుకొని బాబాయ్ పిన్ని పెద్దనాన్న నానమ్మ నన్ను చూడడానికి వచ్చిర్రు. ఓ ఇన్నని పళ్ళు పట్టుకొని అట్లా దెబ్బలు తాకించుకోవాలి అప్పుడప్పుడు. వేలు దాకిన దెబ్బ తాకింది, అది మాయమైంది, ఒడిసింది కూడా. ఇప్పుడు అందరికి అంటే ఇట్లా చెప్తున్నా, లోపల గోరు వెనుక మొత్తం ఇంకా నల్లగానే ఉన్నది. 2 గిలాసుల కళ్ళు తాగితే ఏ గోరు ఏటైనా ఏం కాదు కానీ మాంసం అంత ఇరికి ఉడికినట్టు అయింది. అవును. ఉడికించినట్టున్నది. కొంచెం పనులు చేసుకోవడానికి ఇబ్బంది అయింది కానీ తగ్గుతా ఉన్నది, గాయం అయితే తగ్గుతా ఉన్నది. బావతో 2-3 సార్లు తినిపించుకోగలిగిన ఈ నొప్పి వల్ల. తను తిండి అత్తమ్మ నేను ప్రేమగా బొచ్చేసార్లు తినిపిద్దాం అనుకున్నా కానీ దెబ్బ తాకిన వల్ల వీలైంది. నాకు అవకాశం తక్కువ, నాకు చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నా నేను. తిండి పొట్లలో ఇంత పెద్ద బుక్క పెట్టి నాకు తినిపించడం కూడా పనోడు వల్ల ఇంత పెద్ద బుక్కలు తిండి పొడి నేను నమ్మలేక అయ్యో తిండి పొడి తిన్నా అయిపోవు కదా ఇంతలో పెద్ద బుక్కలు పెడతాను అనిపించింది. ఇంతే నీ వీడియో. ఇట్లా మేము సరదాగా ఇట్లుంటాం ఏందని ఒక చిన్నగా చూపించే ప్రయత్నం. ఎప్పుడు మేము కలిసినా లేకపోతే మేము అటు పోయినా మా ఫ్యామిలీ ఎట్లుంటుందని చూపించే చిన్న ప్రయత్నం అంతే. చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకైతే ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఎవరన్నా మనం మాట్లాడుకుంటే మాట్లాడుకోండి. మళ్ళా బాబాయ్ ఒక్కటి మాట్లాడగలుగుతాడు. అసలు వస్తానని అనుకోలేదు, ఇంకా వచ్చిన వాళ్ళే ఇంకా ఫోన్ల మీద ఫోన్ చేసిన వాళ్ళే. ఈ కంప్లైంట్స్ ఉంటాయి బాబాయ్, చెప్పు బాబాయ్ ఏమన్నా కంప్లైంట్స్ ఉంటాయి. చెప్పలేకపోతాను, కొంచెం సిగ్గుపడతాడు. కొంచెం కళ్ళు తాగలే కదా, కళ్ళు తాగితే బయటోడు కాదు. డ్రంక్ అండ్ డ్రైవ్ అని పోకపోదు. అవును, ఖచ్చితంగా పోకపోవు. ఎందుకంటే కళ్ళు తాగితే ఎక్కడికి కదలడం అన్నట్టు ఖచ్చితంగా. ఎందుకంటే అజయ్ తాగాడు కాబట్టి, అజ్జిగారితోని రాజుగారితోని వాళ్ళు ఉంటారు కాబట్టి, వాళ్ళు నడుపుతారు కాబట్టి చిన్నమో తాగినా దాని వెనక వాడి కూర్చొని చప్పుడే పట్టుకొని పోయేటోడు. వీళ్ళు ఆల్రెడీ వన్నారట. ఇలా ఇంటికి పెద్దమా చెప్తాడు, మేము ఆల్రెడీ సపడే వన్నాం. అజయ్ వాడు కారు నడిపి వచ్చాడు, మేము ఇంటి దాకా వచ్చేదాకా కూడా మాకు తెలియదు. అలా యోయో పాటలు పెట్టుకున్నాడు కావచ్చు. పెద్దతమ్మ కూడా తెలుగుతో ఉందట పాపం, చెప్పుకోండి ఏదైనా మాట్లాడుకుంటా. పోయినసారి ఒక్కడు కదా, వీళ్ళు అందరు వంటి కూరపాట్లు గిట్ట వస్తాయని భయం కదా. పెద్దమ్మ భయం పెద్దమ్మది. మళ్ళీ ఇప్పుడు అయినా 11 గంటలకు పోవడానికి కారణం కారు వల్ల. ఇక మనకు సొంత వెహికల్ కాబట్టి ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా కాదు. అది వరకు ట్రైన్లు పట్టుకోవడానికి బాగా ఇబ్బంది అయ్యేది. 2 గంటల ముందు పోవాలి, 5 గంటలు లేట్ వస్తుంది. 10 రూపాయలు ఖర్చైనా మంచిగా కానీ మంచిగా ఎంజాయ్ ఉంది. అప్పుడు మనీ నడివే ట్రైన్ బాబాయ్ రమీ నడివే లేదు. ఈ రాత్రి 11 గంటలకు ఏముంటారు ఇప్పుడు కూడా గీయమని ఎత్తుకొని ట్రైన్లు వచ్చుడు మంచిగా ఉండాలి, కార్లు వచ్చుడే మంచిగా. ఇక చేన్లు ఎక్కడ వచ్చుడు బంద్ కార్ వచ్చింది బంద్ అయిపోయింది. ఇక ఈ కార్లు కొన్న నుండి అమ్మ కూడా ట్రైన్ లో బంద్ పెట్టింది. ఇక ట్రైన్లు కొంచెం 2 కొడుకులు మంచి కారు కొన్నారు, మంచి సంతోషం అవుతుంది. కారు కొన్నారు, పురాణే లేవకుంటా ఆయన. అయ్యో ఆ బండి కాడి పోలేను కదా, ఆ బండి ఎక్కుడు దిగుడు మళ్ళీ ఎక్కడ తాటపారం దాటి. ఎన్ని సంవత్సరాలు అమ్మ, ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు 86 నడుస్తాను. నువ్వు కూడా తక్కువ చెప్తాను ఏంది అక్కలాగదవనా? నిజమేనా? ఇంకో 2-3 తక్కువ చెప్తాను. మా శంకరరావు పెద్దమ్మని అడిగితే స్టిల్ 16 అంటది. ఇప్పుడు అడిగినా పెంచిన వస్తున్న ఒప్పుకోదు. మేము 100 సంవత్సరాలు బతకాలని అనుకున్నాం, మరి ఎన్ని సంవత్సరాలు? 86. ఇంకా 14 సంవత్సరాలు. ఇంకా 14 సంవత్సరాలు పోరాడుతుందా మరి వీళ్ళ పెళ్లి లేదాకా? పెళ్లి కన్నయ్య కొడుకు పుట్టాను. 100 సంవత్సరాలు అట్లా నిండి దేవుని దయ వల్ల మేము మంచిగా ఒక పెద్ద సెలబ్రేషన్ చేసుకోవాలి అందరం, ఫ్యామిలీ అందరం కలిసి. అప్పటిదాకా అమ్మ నడుచుకుని ఉండాలి, జర ఎత్తిపో పియ్యకు జర నీ పుణ్యం ఉంటుంది. కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అట్లా. భగవంతుడు పుణ్యం కట్టుకో. అన్ని మెయింటైన్ చేస్తుంది, ప్రతిదీ మెయింటైన్ చేస్తుంటది. ఏంటంటే టాబ్లెట్స్ ప్రతి టైంకి టైం టు టైం అమ్మమ్మ టాబ్లెట్లు వేసుకుంటది, ఏ టైంకైనా తింటుంటది.
వేడి నీళ్ళు వాటర్ కూడా ప్యూరిఫైర్ అందరి దగ్గర ప్యూరిఫైర్స్ ఉన్నాయి కదా, ఆ ప్యూరిఫైర్ వాటర్ కూడా గోరువెచ్చగా వేసుకొని వీటిని బాటిల్లో నింపుకొని మాత్రమే తాగుతుంది అనమాట. ఖచ్చితంగా రూల్స్ పాటిస్తుంది. డాక్టర్ నోటి నుంచి వచ్చిన ప్రతి మాటని తను నెరవేరుతుంది అన్నట్టు. పాటిస్తుంది. ఏదైనా తప్పుంటే డాక్టర్ తప్పే అన్నట్టుగా, అమ్మమ్మ తప్పైతే కాదు. నువ్వు ఎత్తలి చేయకపోదు అంటది కావచ్చు డాక్టర్ దగ్గరికి పోయి. అంత కొవ్వు దరి చేరది, కొవ్వు కూడా అమ్మమ్మ పేగులకు దరి చేరది, ఎందుకంటే అన్ని పాటిస్తుంది కాబట్టి కొంచెం కొంచెం తింటది అన్నట్టు కదా. ఇప్పుడు చికెన్ కూడా, ఎందుకంటే అన్నం కూడా తక్కువ తింటుంటది, ఎక్కువ ఫ్రూట్స్ తినడానికి ప్రయత్నిస్తుంది. మళ్ళీ ఏది చికెన్ మటన్ అయినా తక్కువ తింటుంటది. లిమిట్ గా మెయింటైన్ చేస్తుంది అన్నట్టు. అందుకనే 86 సంవత్సరాలు బతకగలిగింది. నేను భగవంతుని దేవాలన గట్ల బతుకుతూ చాలు, భగవంతుడు నా అందరూ ఉండాలి, అందరిని చూడాలి. నేను కూడా ఇట్లా మనవల్ని మనవరాల్ని చూస్తున్నావు, భగవంతుడు నా దేవుడు, మీ పుణ్యం. మరి అమ్మమ్మ దీవెనార్తి నిజం కావాలని మేము కూడా కోరుకుంటాను.